హాయ్ అండి, సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ లో అనమాట, ఫిలిప్స్ లో. అతను మొన్ననే కాలం చేశారు, మార్చ్ 4న. మాకు చాలా బాధ అనమాట అండి. ఎందుకంటే అతను లేకపోతే అసలు మేము అమెరికా వరకు వచ్చేవాళ్ళం కాదు. డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ అనమాట. తను గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ అనమాట. తను పాడ్యూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండ్ సైంటిస్ట్ కూడా అతను. సో అతను రీసెంట్గా కాలం చేశారు. మేము ఆ ఫ్యూనరల్కి వెళ్ళవలసి వచ్చింది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ డే, క్రిస్మస్ ఈవ్కి వాళ్ళ ల్యాబ్లో పనిచేసే వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారనమాట, ఫ్యామిలీ మెంబర్స్తో సహా. అతనికి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. 8 years కంప్లీట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసిన వ్యక్తుల్లో ఒకరని నేను చెప్పగలను అనమాట. సో చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. అతనికి కాళ్ళు సరిగా నడవలేకపోతున్నా ఒక స్టిక్ పట్టుకొని యూటా వెళ్ళారనమాట. సో యూటా ఏంటంటే అదంతా ప్లెయిన్ ప్లేస్ అనమాట, మొత్తం హిల్సే ఉంటాయి. చాలా మంచి ప్లేస్. సో ఒక ప్లేస్లో నడవలేకపోతే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళారట. అంత ఇన్స్పైరింగ్ పర్సన్. ఈవెన్ 80 yearsలో కూడా డైలీ ల్యాబ్కి వస్తారు, డైలీ వర్క్ గురించి డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం డిమెన్షియా వచ్చేసింది అనమాట. సడన్గా ఈ పర్డ్యూ మ్యాచ్, అతను ఫుట్బాల్ బాగా ఆడతారనమాట. ఇక్కడ బాగా ఫేమస్ ఫుట్బాల్ అమెరికాలో. సో అది చూస్తూ కొంచెం యాంగ్జైటీకి గురయ్యి ఫుట్బాల్ మ్యాచ్ చేస్తూ కింద పడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనమాట. సో ఇది ఎంత చెప్పడానికి గల కారణం ఏంటంటే అంత మంచి వ్యక్తిని కోల్పోవటం మాకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. అంటే ఇదేదో కోర్స్ నాకు మా హస్బెండ్కి సంబంధించిన విషయమే అయినా కానీ అసలు జనరల్గా అమెరికాలో ఫ్యూనరల్స్ ఎలా జరుగుతాయి, మెమోరియల్ సర్వీస్ అంటే ఏంటి, దాని గురించి మన ఇండియన్స్ కూడా తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మేమందరం వెళ్ళి, మన ఇండియాలో లాగా వెంటనే ఎంతమంది వచ్చినా ఏమనకుండా ఉండరండి. అందరూ కలిసి వెళ్ళి ఫ్యూనరల్ చేయటం అలా ఏముండదనమాట. సో ముందు ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలు జరగడానికి ముందు వాళ్ళు ఏంటంటే మెమోరియల్ సర్వీస్ అని ఒకటి పెట్టుకుంటారనమాట. సో ఆ మెమోరియల్ సర్వీస్లో ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చేసి కండోలెన్సెస్ తెలియజేస్తారనమాట. సో ఆ మెమోరియల్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ముందు అందరికీ ఇన్వైట్ చేస్తారు, ఇలా చనిపోయారు మెమోరియల్ సర్వీస్కి రండి అని. సో ఇన్వైట్ చేస్తేనే మనం వెళ్ళాలండి, ఇన్వైట్ చేయకుండా వెళ్ళకూడదు ఇక్కడ. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారండి. వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ వెళ్ళామన్నమాట. సో మాకు అసలు ఏం తెలీదు, దానికి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంటుందన్నమాట. మొత్తం బ్లాక్ వేసుకెళ్ళాలి, ఏ జ్యువెలరీ ఉండకూడదు, సింపుల్ మేకప్, మంచి లిప్స్టిక్స్, స్టిక్కర్స్ అవి పెట్టుకొని వెళ్ళటం ఏమీ ఉండదండి. మొత్తం బ్లాక్ వేసుకెళ్ళాలన్నమాట. ఈవెన్ షూస్ కూడా ఫార్మల్ షూస్ ఉంటాయి కదా, అవి వేసుకెళ్ళాలి. స్పోర్ట్స్ షూ అస్సలు వేసుకెళ్ళకూడదు అనమాట. ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే మేము లాస్ట్ 30 minutesలో కూడా షాపింగ్ చేసి ఆ మెమోరియల్ సర్వీస్కి వెళ్ళామన్నమాట. మాకు ఒక గుడ్ మెమరీ, ఈ విధంగా ఒక బ్యాడ్ మెమరీ. సో ప్రొఫెసర్ లో గురించి ఇలా చెప్పుకోవాల్సి వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి, డాక్టర్ ఫిలిప్స్ లో అని టైప్ చేయండి, తన గురించి బాగా వస్తుంది. ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందన్నమాట. సో ఎవరైనా కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు. అసలు చాలా మంచి సైంటిస్ట్ అనమాట. సో కొంచెం చాలా బాధగా ఉంది, కొంచెం ప్రౌడ్గా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. యాక్చువల్లీ ఈరోజు క్రిమేషన్ ఉందన్నమాట. సో క్రిమేషన్కి ల్యాబ్ మెంబర్స్ని కానీ కొలీగ్స్ని కానీ ఎవరిని ఇన్వైట్ చేయలేదండి. సో ఇప్పుడు మనం మెమోరియల్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ వైఫ్ ఒక్కతే అక్కడ ఉన్నారనమాట. అందరి దగ్గర నుంచి కండోలెన్సెస్, అందరూ వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి కండోలెన్సెస్ చెప్తున్నారనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. తను చాలా యాక్టివ్గా ఉంటారు అసలు, బట్ ఏదో కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు, కానీ సడన్గా ఇలా అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళిన వెంటనే అక్కడ తన ఫోటో ఒకటి పెట్టారు, ఒక ఫ్లవర్స్ పెట్టారనమాట. ఇంకంతే అండి, ఏమీ లేదు అక్కడ. సో కొంచెం ఒక చర్చ్లో మెమోరియల్ సర్వీస్ జరుగుతుందన్నమాట ఎక్కువ. సో తనకు సంబంధించిన అన్ని ఫొటోస్, నెంబర్ ఆఫ్ ఫొటోస్ అన్నీ, అసలు ఒక రూమ్ నిండిపోయిందండి ఆ ఫొటోస్ అన్నీ. తనకు సంబంధించినటువంటి మెమరీస్, తనకి ఏ గేమ్స్ ఇష్టము,
స్పోర్ట్స్కి సంబంధించినటువంటి థింగ్స్, ఫుట్బాల్, ఇంకా తనకి చాలా స్పోర్ట్స్ ఇష్టం అనమాట. అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి, తను సాధించిన మెడల్స్, తను సాధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ అక్కడ పెట్టేసేసారండి. సో అసలు ఒకవైపు బాధ, అసలు అంత ఇన్స్పైరింగ్ పర్సన్. నేను మొన్న కూడా అనుకున్నానండి, ఒక ఈవెంట్కి వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంటికి. వెళ్తే అసలు ఒక స్పీచ్ ఇస్తున్నారనమాట. తనని చూసి నేను చాలా నేర్చుకోవాలి, ఈ ఏజ్లోనే ముసలోళ్ళలాగా ఫీల్ అవుతున్నాము. అంత ఓల్డ్ మ్యాన్ అయినటువంటి అతనేమో ఆ ఏజ్లో స్పీచ్ ఇస్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్ పర్సన్, అది ఇదని నేను మనసులో అనుకున్నాను అనమాట. అసలు నిజంగా ఇన్స్పైరింగ్ పర్సన్ అండి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, అందరూ నవ్వుతారు, కానీ అతను హార్ట్ఫుల్గా మనసుతో నవ్వుతారు అనమాట. సో అతను చనిపోయినా కానీ ఆ నవ్వు మాకు ఇంకా అలా గుర్తుండిపోయింది అనమాట. సో ఆ ఫొటోస్ అన్ని అక్కడ పెట్టారు, ఆ కలెక్షన్ అంతా మేము చూసాము. అదంతా అయిపోయిన తర్వాత ఒక చాపెల్ ఉంటుందన్నమాట. ఆ చాపెల్ అంటే ప్రార్థనా మందిరం. అందులోకి వెళ్ళి ముందు అందరూ ఎవరైతే కోలీగ్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆ చాపెల్లోకి వెళ్ళి అక్కడ కూర్చోవాలన్నమాట. కూర్చున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, మనం అప్పుడు లేచి నిల్చోవాలి. తర్వాత వాళ్ళ మెమరీస్ అన్నీ షేర్ చేస్తారు. వాళ్ళకి 5 మెంబర్స్ అండి మొత్తము, డాటర్స్ అండ్ సన్స్. వాళ్ళందరూ వాళ్ళ మెమరీస్ని షేర్ చేశారనమాట. సో ఇది మెమోరియల్ సర్వీస్ అండి. సో ఫ్యూనరల్ సర్వీస్ ఎలా ఉంటుందంటే, అప్పుడేంటి వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ డాటర్స్ అండ్ సన్స్ మాత్రమే ఉంటారనమాట ఈ ఫ్యూనరల్లో. అది కూడా చర్చిలోనే జరుగుతుంది. సో యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకున్నామండి, బట్ కానీ వాళ్ళని ఎందుకు అంత ఇబ్బంది పెట్టడము, ఇంతమంది వెళ్ళి అని. సో మనలాగా భోజనాలు అవి ఇవి ఏముండవండి, వెళ్ళడం చూసి రావడం అంతే అనమాట. సో ఈ ఫ్యూనరల్, ఈరోజే ఫ్యూనరల్ అండి, ఈరోజు క్రిమేషన్ జరగబోతుంది. మేబీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఈ ఫ్యూనరల్లో సో అసలు ఏంటంటే అండి, మనం పెళ్ళికి ఎంతైతే ఖర్చు పెడతామో ఇక్కడ ఫ్యూనరల్కి అంత ఖర్చు అవుతుంది అనమాట. చనిపోయాక కూడా మన సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ లాగా ఫీల్ అయ్యి కొన్ని కమ్యూనిటీస్లో చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడిప్పుడు క్రిమేషన్ స్టార్ట్ అయిందండి. జనరల్గా ఫ్యూనరల్కి ఏంటంటే వాళ్ళు ఒక క్యాస్కెట్ ఉంటుందన్నమాట. ఆ క్యాస్కెట్ ఈజీగా $3,000 to $10,000 ఉంటుందన్నమాట. అంటే 5 to 10 lakhs మధ్యలో ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. అంటే అది వాడే మెటీరియల్ని బట్టి, యూజ్ చేసే మెటల్ని బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ కాస్ట్ అది ఉంటుంది కదండి. దాని తర్వాత సో వాళ్ళు ఆ ఫ్యూనరల్ సర్వీసెస్కి ఒక మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. ఆ మెయింటెనెన్స్ ఏం చేస్తారంటే, ట్రాన్స్పోర్టేషన్, ఒక వేరే కంట్రీలో చనిపోతే ఆ కంట్రీ నుంచి ఇక్కడ తేవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ప్రిజర్వేషన్ ఛార్జెస్, మళ్ళీ బాడీ కుళ్ళిపోకుండా ఉండటానికి వాడే కెమికల్స్, ఇవన్నీ కలిపి ఒక $5,000 అవుతాయండి. అంటే ఇక్కడ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, హై క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి రేటు మారుతూ ఉంటుందన్నమాట. ఈవెన్ మీరు మన సైడ్ అయితే చనిపోయినప్పుడు వెంటనే ఒక్కొక్కళ్ళ క్యాస్ట్కి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో బరియల్ చేసేస్తారు. ఇక్కడ అలా కాదండి. ఆ ప్లాట్ కూడా $1,000 to $3,000 ఉంటుందన్నమాట. చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టే ప్లేస్, దానిపైన స్టోన్ ఉంటుంది కదా ప్లస్ సింబల్ క్రిస్టియన్స్ది, అదొక $1,000 ఉంటుందన్నమాట. సో ఇలా మళ్ళీ ఆ బాడీని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావడానికి బాడీ వెహికల్ ఉంటుంది, దానికి మళ్ళీ ఛార్జెస్. సో ఈ విధంగా ఇన్ని ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఫ్యూనరల్కి ఇక్కడ చాలా ఖర్చు అవుతుందండి. పేపర్ వర్క్ అని అదని అబ్బో చాలా ఇంకా చెప్పాను కదా 10 lakhs అని, ఈజీగా ఒక 20-30 lakhs పైన అవుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రొఫెసర్ లో గురించి ఈ టాపిక్ ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాధగా ఉంది. సో మన సైడ్ ఫ్యూనరల్స్ ఏమో ఎక్కువ మందిని తీసుకొచ్చేసేసి ఒక డ్రెస్ కోడ్ ఏముండదు. సో మన సైడ్ ఉండే బంధాలు వేరు, ఇక్కడ ఉండే ఇది వేరు కదండి. ఆఫ్ కోర్స్ వీళ్ళకి బంధాలు ఉండవని కాదు, మనకంటే ఎక్కువ కూడా ఉంటారు ఇక్కడ. ఎక్కువ కూడా చాలా ఎఫెక్షన్తో ఉంటారు. సో మనం 15th డేను ఆర్ట్ డేస్లో జరుపుకుంటాం కదా పెద్ద కర్మ, అలా ఇక్కడ పెద్ద కర్మ అదేం ఉండదండి. జస్ట్ క్రిమేషన్ డేతోనే అయిపోతుంది అనమాట. 5th డేనో 7th డేనో చేసేస్తారు సిచ్యువేషన్ బట్టి. దాని తర్వాత ఆ మెమరీని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం 1 year తర్వాత ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి గుర్తు చేసుకుంటారు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.